సో ఒక్క జగనన్న కోసం కాదు, జాతి కోసం, పేదల కోసం ఒక్క మనిషి ఫైట్ చేస్తుంటయ్యా. వద్దు, ఆయన కష్టం నాకు తెలుసు, ఎంత ప్రమాదంలో ఉన్నాడు నాకు తెలుసు. అదొక్కటి గుర్తుపెట్టుకో, మీరందరూ గుర్తుపెట్టుకో. అయ్యో ఓ మై గాడ్ పనుగోలు, నీకు ఎంత కష్టం వచ్చింది. నిజంగా నువ్వు ఏడుతుంటే పక్కన వాళ్ళు కూడా నవ్వుతున్నారు. ఎవరికి కూడా అయ్యో పాపం ఈయన బాధపడుతున్నాడరా, ఈయన ఏడుతున్నాడరా అనే ఫీలింగ్ ఎవరికి లేదు. ఒక్కడు ఏందో ఒక్కడు ఏం చేసాడు, ఒక్కడు రాష్ట్రానికి ఒక్కడు కష్టపడిపోతున్నాడు ఆంధ్రప్రదేశ్కి. ఎలా, ఏం కష్టపడిపోయాడు, ఏ విషయంలో కష్టపడ్డాడో, ఏం సాధించాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సాధించింది ఏంటి, రాష్ట్రానికి చేసిన మేలు ఏంటి, దాని గురించి చెప్పండి. దాని గురించి చెప్పరు. వీళ్ళు అక్కడ ఏడ్చేయాలా, చిన్నపిల్లలాగా ఏడ్చేస్తున్నాడు. ఒక్కడే సర్వనాశనం చేసాడు రాష్ట్రాన్ని మొత్తం. ఒక్కడే రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసాడు. ఒక పక్కన ఏడుతూనే ఉన్నాడు, ఒక పక్కన మళ్ళీ డైలాగులు కొడతా ఉంటాడు. సంవత్సరం పాటు మాట్లాడారు ఉచ్చపోసుకునేది బొక్క. ఇలాంటి డైలాగులు చెప్తేనే మాకు మండేది. ఒక పక్క ఏడుతూనే ఉంటున్నావు, ఒక పక్కన వార్నింగ్లు ఇచ్చేస్తున్నావు, ఒక పక్కన పెద్ద పెద్ద డైలాగులు కొట్టేస్తున్నావు. ఓడిపోతున్నాడని చెప్పేసి మీకు కూడా అర్థమైపోయింది. అందుకే ఏడుపులు పెడబొబ్బులు కూడా. లేదంటే నువ్వేటి అక్కడికి వెళ్ళవేటి, అమెరికా వెళ్ళి ఆడవేటి చిరాగ్గాను, ఆ ఏడిపోతే ఇక్కడే ఆడవచ్చు కదా. ఈ ఎండాకాలం కూడా కోట్లు తీవేమో మనం. ఇంకా కోటోటి ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కడికి ఈ మధ్య. నిజంగా మాకు కూడా కొంతమంది మేధావులు ఉన్నారు, వాళ్ళు కూడా అంతే. శీతాకాలం లేదు, వర్షాకాలం లేదు, ఎండాకాలం లేదు, ఆ కోటు మాత్రం తీరు. నువ్వు అలాగే ఆ కోటు మాత్రం తీయు. నాకు ఆశ్చర్యం కలిగింది అన్నమాట. ఆశ్చర్యం కాదు కానీ కామెడీ అనిపించింది. ఎందుకు ఏడుతున్నాడు రా అనుకున్నా మొదట, అర్థం కాల. ఫస్ట్ ఏడుతా మాట్లాడాడు కదా మమ్మ అని, ఏం మాట్లాడేలా అని చెప్పేసి 1-2 సార్లు స్లో మోషన్లో పెట్టుకుని వింటే అప్పుడు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గురించి మీకు ఏం తెలుసు? ఒకే ఏంది ఒక్కడో నాశనం చేసింది చాలు. మీరు వ్యక్తిగతంగా మీరు లాభపడిపోయారు, భయంకరంగా లాభపడ్డారు, మామూలుగా లాభపడాల. మీకు ఆ సానుభూతి మీకు ఉండవచ్చు. ఎందుకంటే రూపాయో పాపయో ఏదో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని, లేదంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా మీకు మొట్ట చెప్పుకుంటాడు కాబట్టి మీకు ఆ సానుభూతి ఉంటుంది, మీకు ఆ బాధ ఉంటుంది. ఓడిపోతున్నాం అనే ఇదిలో ఆ ఏడుపు రావడం, ఆ కన్నీళ్ళు రావడం సహజం. నేను కాదని అట్లా. రాష్ట్రానికి చేసింది ఏంటి అంటున్నాం మేము. ఒక్కడో రాష్ట్రానికి చేసింది ఏంటి అని అడుగుతున్నాం. దాని గురించి మాట్లాడరు, దాని గురించి చెప్పరు. ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది. అంటే ప్రచారంలో కూడా అదొక వెరైటీ ప్రచారం అన్నమాట. పక్కన ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ నువ్వు ఏడుతుంటే ఎదులాగా అంత వయసు వచ్చింది ఎందుకు ఏడుతున్నాడరా బాబు, మాకే అర్థం కాలేదు అని చెప్పేసాను. మళ్ళీ మనం వార్నింగ్లు ఇచ్చేయాలా? ఏడితేనే వార్నింగ్లు ఇచ్చేయాలి? చాలా చండాలంగా ఉండదా? అందరికీ తెలిసిందే మన ఏ పరిపాలన చేసాము, ఏ విధంగా చేసాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి నువ్వెలా తోడ్పడ్డావో, అందులో నీ పాత్ర అంత ఉంది. మనం చేసింది ఏంటి, నీ గురించి మొన్న షర్మిల కూడా చెప్పుకొచ్చింది. ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి పేరు పెట్టమని కోర్టుకు వెళ్ళిన వ్యక్తి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి. పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి చేత జగన్మోహన్ రెడ్డి వేయించాడు కోర్టులో కేసు ఫైల్లో, పిటిషన్లో. అంటే నీ చరిత్ర మొత్తం షర్మిల దగ్గర ఉంది. మేము ఏమనుకున్నామంటే స్టార్టింగ్లో నేను కాకమొన్న ఏదో ఉంటారు కదా పరిచయస్తులు అనుకున్నాం, కానీ నువ్వు ఇప్పటి నుంచి కాదు, జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అంతకు ముందు నుంచి కూడా నీకు జగన్మోహన్ రెడ్డికి పరిచయాలు బాగా ఉన్నాయి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని బాగుపడ్డ వ్యక్తుల్లో మొట్టమొదటి నువ్వు ఉంటావేమో. అంటే వ్యక్తిగతంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఇంకో రకంగా ఏ రకంగా కావచ్చు, లాభపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే నువ్వు ఒక్కడవే, ఇంకెవరు ఉండరు అనుకుంటా. ఇంకా అక్కడికి వెళ్ళి ఏడిచేయాలి మనం. ఆ ఏడిపోతే ఎక్కడో ఏడొచ్చుగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చక్కగా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్లైట్ టికెట్లు వీసాలు తీసి అక్కడ హోటల్ బుక్ చేసి రూమ్ బుక్ చేసి నేను అక్కడ తీసుకెళ్తున్నారు.
ఒక స్పీచ్ ఇవ్వాలి కాబట్టి మాట్లాడాడు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడితే అయిపోద్దిలే. సింపతి కోసం ఏడుపు. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే మొత్తం నువ్వే కనబడుతున్నావు, ఎక్కడ చూసినా నువ్వే కనబడుతున్నావు. పొనవెల సుధాకర్ ఏడిపోయి కనబడుతుంది నాకు. ఆ ఏడుపు ఒకటే కనబడుతుంది నాకు. సోషల్ మీడియా మొత్తం చూస్తే ఏడుపు ఒకటే కనబడుతుంది. ఏడుపుల వల్ల పెడబబ్బుల వల్ల సింపతి వస్తుంది, లేదంటే ఇంకో రకంగా జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇస్తాం మనం, జగన్మోహన్ రెడ్డి స్థాయి పెరుగుద్ది అనుకోవద్దు. మీ సినిమా జనాలకు అర్థమైపోయింది, మీ డ్రామాలు జనాలకు అర్థమైపోయినాయి. వృధా ప్రయాస, అనవసరంగా ఏడవ మాక. చాలా చండాలంగా ఉంది సూపర్, మాకే చండాలంగా ఉంది. నవ్వుకోవడానికి పనికొచ్చింది అంతే. ఈ వీడియో చేసింది కూడా కేవలం అందుకే. నాకు మామూలు నవ్వులు రావాలి ఆ వీడియో చూసిన తర్వాత. ఎందుకు ఎడుతున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ కోసం ఏమి జగన్మోహన్ రెడ్డి ఏం పోరాటాలు ఏమి చేసి పోరాడట్లా. తన వ్యక్తిగత స్వలాభం కోసం, తన వ్యక్తిగత లాభాల కోసం పోరాడాడేమో కానీ ఆంధ్రప్రదేశ్ కోసం చేసింది ఏమీ లేదు నైనా. కావాలంటే జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నాడు అక్రమంగా వేల కోట్ల రూపాయలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి హోదాలో లక్షల కోట్ల రూపాయలు దోచేసాడు. ఇది మాత్రం వాస్తవం. మనం దాని గురించి ప్రత్యేకించి చెప్పుకోవసరం లేదు. చూసాం కదా ఇసుక దోపిడి, ఈ మధ్యన దోపిడి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి ఉండటం. అమరావతి నాశనం అన్నాకెళ్ళి ఎత్తేసాడు. 3 రాజ్యాలు అన్నాడు, అది లేదు, ఏనా బొక్క లేదు. ఒక పక్కన అంతా విధ్వంసమే కనబడుతుంది. ఒక డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కనుక కనుచూపు మేరలో ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినట్టు అంతా విధ్వంసమే కనబడుతుంది. అక్కడ మరో ప్రశ్న లేదు అసలు. విధ్వంసం తప్పితే ఇంకొక ప్రశ్న లేదు అక్కడ. ఇలా మాత్రం గొక్కెట్టి ఏడ్చేయాల. ఆ ఏడుపు ఒకటే మిగిలింది. ఆ ఏడుపుల వల్ల ఎవరికో ఉపయోగం లేదు. అనవసరమైన ప్రస్తావన. నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకో అంత వయసు వచ్చినా తీడుతున్నాడు చిరాగ్గా. ఓ మై గాడ్, పన్నోలు ఇవన్నీ వల్ల ప్రశాంతంగా 10 నిమిషాలు నవ్వుకున్నావు. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండాలి. ఇంకో 4 దేశాలు తిరుగు, ఇంకో 10 మందిని వెనకాతలు పెట్టుకో. ఈసారి ఏడ్చేటప్పుడు 10 మంది 15 మంది కాకుండా ఒక 100 మంది ఉండేలా చూసుకో. ఇంకాస్త మైలేజ్ వచ్చుద్ది. నీ పేరు మారుమోగిపోతూ ఉంటుంది స్టేట్లో. నేను కోరుకునేది కూడా అదే. ఏడవద్దు దాంట్లో ఏడు. మాకు ఈ ఆర్టిస్టులకి ఏం తక్కువ లేదు. ప్రతి ఒక్కడు నటుడే, జగన్మోహన్ రెడ్డితో సహా. ఆఖరి రాగాలన్నమాట. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పాడేసాడు ఆఖరి రాగం, తర్వాత నాయకులు పాడేశారు. ఇప్పుడు నువ్వు అమెరికా వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు పాడేస్తున్నావు ఆఖరి రాగం. పాడండి. సింపతి కోసం ప్లానింగ్ అవన్నీ వర్కౌట్ అవ్వమ్మా. ఆ సినిమాలు అయిపోయినాయి కానీ మరి